వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్కి. నేను ఇప్పుడు ఫ్రెష్గా కేజీ చికెన్ తెచ్చుకున్నాను. ఆ చికెన్ ఒక బౌల్లో వేసుకొని నీట్గా కడుక్కోవాలి. ఆ కడుక్కోవడానికి మనము ఒక స్పూన్ పసుపు తీసుకోవాలండి. ఆ పసుపుతో కడిగితే చికెన్ చాలా నీట్గా ఉంటుంది, తినడానికి మనం చాలా ఇష్టపడతాం కూడా. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా కలుపుకోవాలి. అలా కలిపి ఒక 2 సార్లు కడగాలి. మనం 2 సార్లు కడిగితే చాలా నీట్గా ఉంటుంది, మనం చూడటానికి బాగుంటుంది, తినటానికి బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఒక 2 సార్లు సరిపోతుంది, ఎక్కువ కూడా కలుపుకోవద్దు. చూస్తున్నారు కదా, ఒక పదునైన కత్తి కావాలి మనకు, కాబట్టి దోసకాయలు కోయాలి కాబట్టి ఒక పదునైన కత్తి తీసుకుంటున్నాను. అలా దోసకాయలు కూడా నీట్గా కడుక్కోవాలి. అలా 2 దోసకాయలు సరిపోతాయి, 2 లేదా 3 ఇలా నీట్గా కట్ చేయాలి. చూస్తున్నారు కదా ఎలా కట్ చేస్తున్నానో. ఆ కటింగ్ కూడా మనకు చాలా అవసరం, ఎందుకంటే ఆ కటింగ్లో ఉంటే ముక్క చాలా బాగా ఉడుకుతుంది. చికెన్ ముక్క అవ్వచ్చు, దోసకాయ ముక్క అవ్వచ్చు, ఎందుకంటే అది ఎంత ఉడికితే మనకు అంత గ్రేవీ ఉంటుంది. ఇగో ఇలా టమాటాలు కూడా మంచి నీట్గా 2 టమాటాలు ఆ షేపులో అలా నేను ఎలా కట్ చేస్తున్నానో చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే టమాటా ముక్క అలా చిన్నగా కట్ చేసుకుంటే మన గ్రేవీ అంత చాలా బాగా వస్తుంది. కాబట్టి మీరు కూడా ఇలా కట్ చేయడానికి ట్రై చేయండి. నేను చెప్తున్నానని అలా కట్ చేయకండి, ఎందుకంటే చేయి తెగే అవకాశం కూడా ఉంటుంది. అలా నీట్గా చిన్నగా అలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, గ్రేవీ ఉంటుంది. అలా ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇది కూడా ఇంత సన్నగా కట్ చేసుకుంటే మనకు గ్రేవీ అంత చాలా బాగా వస్తుంది. అలా సన్నగా 2 ఉల్లిపాయలు కట్ చేసుకుంటే చూస్తున్నారు కదా, అలా 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇప్పుడు ఇలా గ్యాస్ వెలిగించుకోవాలి. నేను తెచ్చుకున్నాను కేజీ చికెన్ కాబట్టి ఆ కేజీ చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను నేను. మీకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవచ్చు, అంటే మీరు ఎలా తినాలనుకుంటారో అలా వేసుకోండి. నేను ఒక కేజీకి చికెన్ కాబట్టి నేను కేజీకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మసాలాలు వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా, బిర్యానీ ఆకు, ఇలా మసాలాలు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అది మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించుకున్నా కూడా మాడిపోతాయి, చూసుకోవాలి. మనము చూస్తూ దాన్ని మంచి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అండి, నేను గరిటతో వేస్తున్నాను కానీ మీరు స్పూన్తో వేసుకోవచ్చు. ఒక స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అది కూడా అది మాడిపోకుండా చూస్తూ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని అలా గరిటతో కలుపుకోవాలండి. ఎందుకంటే ఆయిల్లో వేస్తే అది పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. ఆయిల్లో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అలా నీట్గా మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలండి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత నీట్గా కలుపుకొని ఆనియన్ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరుపుకున్న ఉల్లిపాయలు వేసుకొని చూస్తున్నారు కదా ఎలా వేగాయో, అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా చూస్తూ వేయించుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ వేసుకుంటున్నామండి. అలా బ్రౌన్ కలర్లోకి వచ్చాకే చికెన్ వేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అలా వేగితేనే
చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మీరు అలా చూస్తూ ఉండి అలా వేసుకోవాలి. అదే టైంలో వేసుకోవాలి చికెను. చూస్తున్నారు కదా! ముక్కలు ఎంత చాలా బాగా ఉడుకుతున్నాయో. అలాగే మనం దోసకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాం ఇప్పుడు. దాంతో పాటు టమాటా ముక్కలు కూడా. ఇప్పుడు టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు, చికెను 2 కలిపి చాలా బాగా ఉడుకుతాయి. ఎందుకంటే మనం ఇప్పుడు వేసుకుంటేనే బాగా ఉడికి ఆ గ్రేవీ అనేది వస్తది మనకు. ఆ టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు బాగా ఉడుకుతాయండి. ఆ గ్రేవీ వస్తది. ఇప్పుడు మనము కొంచెం సాల్ట్, అంటే మనం ఎంత తింటామో మనకు సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. దాంతో పాటు కారం కూడా వేసుకోవాలి. కారం ఏంటంటే మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి కొంచెం నేను ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు మాత్రం మీరు తినేంత మీకు సరిపడంత వేసుకోండి. నేను వేస్తున్నానని చెప్పి మీరు ఎక్కువ వేయకండి. చూస్తున్నారు కదా ముక్క ఎంత చాలా బాగా ఉడికిందో. ఇప్పుడు మనం వేసిన ఉప్పు, కారం కూడా ముక్కకు చాలా బాగా పడుతుంది. బాబా చూస్తున్నారు కదా, చూడండి, చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా, అలా ఉంటుంది. మరి మీరు కూడా ఇలా చేయండి, చాలా బాగుంటుంది. మనం అలా అడగంటకుండా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం వాటర్ తీసుకుంటున్నానండి, ఎందుకంటే గిన్నె అడగంటుతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్లో ఉడికించుకుంటే చాలా బాగా ఉడుకుతుంది. చూస్తున్నారు కదా, నేను ఫస్ట్ చెప్పినట్టు ఆ గ్రేవీ ఎలా వచ్చిందో చూసారా, ఒక జ్యూస్ లాగా ఉంది ఆ గ్రేవీ. ఇప్పుడు నేను గరం మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆ ఉడికిన తర్వాతే గరం మసాలా వేసుకోవాలండి. దాంతోపాటు చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను. ఈ రెండు ఇంకొక 10-15 మినిట్స్లో మనం కర్రీ అయిపోతుంది అనిపించినప్పుడు మాత్రమే ఈ మసాలాలు అనేవి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, కలుపుతుంటేనే తినేయాలనిపిస్తుంది కదా, అలా ఉంటుంది చికెన్ దోసకాయ కర్రీ అంటే. చూసారు కదా, బాబా కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం. చూసారు కదా, మీకోసం రుచికరమైన చికెన్ దోసకాయ కర్రీ రెడీ.